హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బొబ్బట్లని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి. ఒకసారి నేను చెప్పినట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఈ నేతి బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. ఇక్కడ నేను బొబ్బట్లు అనేవి మైదా పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మైదా పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ 2 చిటికళ్ళు లేదంటే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి ఎల్లో కలర్లో చక్కగా కనపడతాయి. మీరు కలర్ వద్దు అని అనుకుంటే పసుపు అనేది స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఈ పిండిలో ఉప్పు పసుపు అనేది చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని లూజ్గా కలుపుకోవాలి. అంటే మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోకూడదు, అలాగని జారుగా కలుపుకోకూడదు. కొద్దిగా మీడియంగా ఉండాలన్నమాట. చపాతీ పిండి కన్నా కానీ లూజ్గా ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది. అండ్ ఈ పిండిని కలుపుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి పోసుకోవద్దు, కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మొత్తం పిండి అంతా కూడా కలపడానికి ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉందో? ఇలా జిగురుగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవడానికి ఇక్కడ తీసుకున్న 1 కప్పు నీళ్ళల్లో కొద్దిగా నీళ్ళు అనేవి మిగిలాయి. ఒక్కొక్కసారి నీళ్ళు అనేవి మొత్తం పట్టొచ్చు, ఒక్కొక్కసారి మరికొంచెం ఎక్కువ పట్టొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి తగ్గొచ్చు. కాబట్టి చూసుకుని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకోండి. వేసుకుని మరొక 5 నిమిషాల పాటు బాగా ఈ పిండిని మద్దన చేసుకోవాలి. అంటే బాగా ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్ అవుతుందన్నమాట. అందుకోసం ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. కంపల్సరీగా కలుపుకోవాలి, అప్పుడే మీకు పిండి అనేది సాఫ్ట్ అవుతుంది. అప్పుడు బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండిని ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మళ్ళా తిరిగి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేకపోతే మీరు దాని ప్లేస్లో నూనెను కూడా వాడుకోవచ్చు. వేసుకుని జస్ట్ ఆ నెయ్యి కానీ లేదంటే నూనె కానీ ఆ పిండికి టచ్ అయ్యేటట్లు ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఓవర్ మిక్స్ చేసుకోవద్దు. బాగా ఎక్కువ మిక్స్ చేసేసుకున్నారంటే ఆ నెయ్యి నూనె అంతా కూడా పిండిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి జస్ట్ అలా ఆ పైన టచ్ అయ్యేటట్లు ఒకసారి కలిపేసుకుని దాని మీద మూతను పెట్టేసేసుకుని 3 నుంచి 4 గంటల పాటు పక్కన పెట్టుకోండి. అదే మీకు టైం కానీ ఉంటే ఒక 6-7 గంటలు పక్కన పెట్టుకున్నా కానీ బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండిని కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండికి 1.5 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. పైన పిండి అండ్ లోపల స్టఫింగ్ కూడా అసలు ఏది కూడా మిగలదనమాట. ఈ విధంగా 1.5 కప్పు అనేది పచ్చిశనగపప్పు వేసుకుని ఇందులోకి నీళ్ళని పోసుకుని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మళ్ళా తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకోండి. ఇక్కడ నేను ఎంతవరకు పోసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. 2 ఇంచు ఉంటుంది కదా మన ఏలు, ఇలా పెడితే ఆ ఇంచుకి కొద్దిగా కిందకు పోసుకోండి. అంటే సగంకు పోసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పోసేసుకుని దీన్ని ఒక 1 గంట నుంచి 2 గంటల పాటు నానపెట్టుకోండి. తొందరగా నానిపోయి అంటే ఎక్కువసేపు నానిందంటే తొందరగా ఉడికిపోతుంది. 2 గంటలు నానపెట్టుకున్నా కానీ చక్కగా ఉడికిపోతుంది. ఈ విధంగా నానపెట్టేసేసుకోండి. ఇక్కడ నేను మీకు నానపెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నానపెట్టిన తర్వాత ఇంకా ఈ నీళ్లు వంచేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నానిన తర్వాత మనకి ఎక్కడి వరకు ఉండాలి అంటే ఈ 1 గీత ఉంటుంది కదా, ఆ గీత వరకు నీళ్లు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా నీళ్ళు కానీ ఉంటే ఆ ఎక్స్ట్రా నీళ్ళని తీసేసేయండి. ఎక్స్ట్రా నీళ్ళని తీసేసుకున్న తర్వాత ఈ కుక్కర్ మీద మూత పెట్టేసేసుకుని విజిల్ పెట్టుకుని ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్కర్ అనేది 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ అంతా కూడా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదు అనమాట. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కానీ ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే ఉన్నా లేకపోయినా కానీ ఈ విధంగా ఒక జల్లెడ్ని తీసుకుని అందులోకి ఈ ఉడకపెట్టుకున్న శనగపప్పు అంతా కూడా వేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా నీళ్ళు ఏమైనా ఉంటే అన్నీ కూడా కిందకి పడిపోతాయి. అలా పప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత మళ్ళీ ఈ పప్పుని కుక్కర్లోకి వేసేసుకోండి. వేసుకుని పప్పు గుత్తిని కానీ లేదంటే మ్యాషర్ని కానీ తీసుకుని బాగా మ్యాష్ చేసేసుకోండి. ఎక్కడా కూడా ఆ గింజ అనేది తగలకోకుండా మ్యాష్ చేసుకోండి. అలా మ్యాష్ చేసుకున్నారంటే మీకు ఒత్తేటప్పుడు ఎక్కడా కూడా గింజ తగలకోకుండా బాగుంటుంది. లేదు మీకు తినేటప్పుడు మధ్య మధ్యలో అవి తగులుతూ ఉండాలి అని అంటే కొద్దిగా ఉంచుకోండి. మీరు కావాలంటే పప్పుని విస్కర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా విస్కర్తో చేసుకున్నా కానీ పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. ఇక్కడ నేను మీకు పప్పు అంతా కూడా మెత్తగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పుని మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నారో
అదే కప్పుతో 2 కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోండి. బెల్లాన్ని అలా డైరెక్ట్గా గడ్డలుగా వేసుకోవడం కన్నా కానీ ఇలా తురిమి వేసుకున్నారంటే తొందరగా కరిగిపోతుంది అండ్ పప్పులో కూడా చక్కగా కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా 2 కప్పుల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ అనేది ఎక్కువ అవ్వదు, లేదంటే తక్కువ కూడా అవ్వదు. వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ బెల్లం వేసుకుని బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉంటుంది. మళ్ళీ ఇది చిక్కపడి దగ్గర పడేంత వరకు కూడా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మీరు స్లోలో కానీ లేదంటే మరీ మీడియంలో కానీ పెట్టుకున్నారంటే ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. సిమ్లో పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు, కానీ టైం ఎక్కువ పడుతుందని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా తుకుతుక అని ఉడుకుతూ బుడగల్లాగా వస్తూ ఉంటాయన్నమాట. అవి మీద పడుతూ ఉంటాయి. అప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. కానీ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కంపల్సరీగా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను మీకు ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఇది ఇంకాస్త దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు లాస్ట్లో ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గెరెట్తో స్టఫింగ్ని తీసుకుని ఇలా రివర్స్లోకి తిప్పారంటే గెరెట్ని ఇది ఒకేసారి పడుతుంది, జారదనమాట. పిండి ఫ్లో కన్సిస్టెన్సీలో ఉండదు, ఇలా ఒకేసారి పడుతుంది అండ్ కొద్దిగా టైం తీసుకుని పడుతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది లోపల స్టఫింగ్ అనేది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ చల్లారాక ఇది చక్కగా గట్టిపడిపోతుంది. ఇక్కడ నేను మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇది చల్లారిన తర్వాత ఉండ చుట్టుకోవడానికి రావట్లేదు అంటే కొద్దిగా పుట్నాల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకుని ఇందులో కలిపేసుకోండి. చక్కగా ఉండలాగా వచ్చేస్తుంది. వీలైనంత వరకు అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కన్సిస్టెన్సీ లూజ్ అయింది అంటే మాత్రమే ఆ విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుని ఇలా ఉండల్లాగా చుట్టుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పిండి ఉంది కదా, మైదా పిండి, ఆ పిండిని తీసుకుని అట్లీస్ట్ దీన్ని ఒక 2 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. లేదంటే మీకు బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా రావు. తీసుకుని ఫస్ట్ దీన్ని 1 నిమిషం పాటు అలా బాగా కలుపుకున్న తర్వాత బొబ్బట్టు చేసుకోవడానికి లోపల స్టఫింగ్కి ఉండ తీసుకున్నాం కదా, ఆ ఉండ కన్నా కానీ ఈ మైదా పిండి ఉండ అనేది తక్కువగా ఉండాలి. ఇక నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇది మైదా పిండి ఉండ అండ్ ఇది పూర్ణపు ఉండ. చూసారా, ఆ పూర్ణపు ఉండ కన్నా కానీ మైదా పిండి ఉండ అనేది తక్కువగా ఉండాలి. ఇప్పుడు చేతికి నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ గ్రీస్ చేసుకుని ఈ విధంగా కొద్దిగా పల్చగా అటు ఇటు లాక్కోండి. సైజ్ అంటే షేప్ ఏమీ అవసరం లేదు, జస్ట్ అలా అటు ఇటు లాగేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణంని మధ్యలోకి పెట్టేసుకుని ఈ విధంగా పూర్ణంని లోపలికి స్టఫ్ చేసుకుంటూ ఆ మైదా పిండిని పైకి తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇలా ఎక్స్ట్రా పిండి వస్తే మొత్తం తీసేసేయండి. అందులో కానీ ఉంచేసారంటే మీకు ఎక్కువగా సాగుతాయి బొబ్బట్లు. అందుకోసం ఎక్కువ మైదా పిండిని ఉంచుకోవద్దు. ఇలా తీసేసుకున్న తర్వాత ఒకవేళ ఎక్కడైనా పూర్ణం అనేది బయటకు కనబడుతుంది అంటే జస్ట్ ఆ మైదా పిండిని అటు ఇటు అనేసుకోండి. తర్వాత ఈ విధంగా చేతిలోకి తీసుకుని దీన్ని ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక నేను బొబ్బట్టుని ఆయిల్ కవర్ మీద చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ పేపర్ మీద చేసుకోవచ్చు, లేదంటే పాల ప్యాకెట్ మీద చేసుకోవచ్చు, లేదంటే పాలిథిన్ కవర్ మీద చేసుకోవచ్చు, లేదంటే అరిటాకు మీద చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన మీకు అవైలబుల్గా ఉన్న వాటి మీద చేసుకోండి. కొద్దిగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ గ్రీస్ చేసుకుని ఈ విధంగా చేతికి మధ్యలో నెయ్యిని అంటించుకుంటూ ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోండి. మీరు కావాలంటే కవర్ని అటు ఇటు తిప్పుకుంటూ కూడా ఒత్తుకోవచ్చు, లేదంటే అలా పెట్టేసుకుని ఒత్తుకోవచ్చు. ఒకవేళ మీకు బొబ్బట్టు ఒత్తుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేస్తున్నారు, వేళ్ళు నొప్పి వస్తున్నాయంటే మీరు కలుపుకున్న పిండి అనేది గట్టిగా ఉంది అని అర్థం. అది కరెక్ట్గా చూసుకోండి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. జస్ట్ ఈజీగా మనకి బొబ్బట్టు అనేది ఒత్తుకునేటట్లు ఉండాలి. చాలామంది అక్క మాకు బొబ్బట్లు చేసుకోవడం రావట్లేదు అని అంటున్నారు కదా, అందుకోసం ఇక్కడ ఏమి ఎడిట్ చేయకోకుండా కొంచెం వీడియో లెంత్ అయినా కానీ చూపిస్తున్నాను. ఇలా ఒత్తుకునేటప్పుడు మనకి పైకి పూర్ణం అనేది కనపడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ పైకి ఒక లేయర్ ఉంటుంది. మీరేం వర్రీ అవ్వకండి. జస్ట్ అలా ఒత్తేసేసుకుని ఇక్కడ నేను మీకు పేపర్ నుంచి కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, కవర్ నుంచి కూడా చూసారా, చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా తీసేసుకుని ఇప్పుడు ప్యానం మీద వేసేసుకుని కాల్చుకోవడమే. చాలా సింపుల్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఒకటి 2 సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగానే వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని దాని మీద 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. వేసుకుని ఇది కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొబ్బట్టుని ఈ విధంగా చేతిలోకి తీసుకోండి. చాలా సింపుల్గా ఊడొచ్చేస్తుంది, చూసారు కదా. తీసుకుని ఈ విధంగా ప్యానం మీద వేసుకుని ఇది కొద్దిగా కాలుతుంది అన్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. ఈ బొబ్బట్లు అనేవి నెయ్యితో చేసుకుంటేనే బాగుంటాయి. మీ ఇష్టం, మీరు కావాలంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుని 2 వైపులా కూడా చక్కగా ఎర్రగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా కాగుతాయి. సిమ్లో పెట్టేశారంటే మరీ గట్టిగా వచ్చేస్తాయి, అలాగని హైలో పెట్టేశారంటే ఉడకవన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా బొబ్బట్టు కూడా ఎంత చక్కగా పొంగిందో. ఇలా 2 వైపులా కూడా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక హాట్ బాక్స్లోకి వేసుకోండి. వేసుకుని వెంటనే మూత పెట్టద్దు, కొద్దిసేపు అలా గాలికి ఉండనివ్వండి. మరీ వెంటనే పెట్టేశారంటే బాగా మెత్తగా ఇదైపోతాయన్నమాట. అందుకోసం కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుని కాల్చుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.